గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మనం ఇంతకు ముందు వీడియోలో కస్టమర్ మాస్టర్ డేటాకి సంబంధించి ప్రాసెస్ చేస్తున్నాము. ఈ కస్టమర్ డేటా మాస్టర్ డేటాకి సంబంధించి ప్రాసెస్ లో మనం అప్ టు ఈ 6th కాన్ఫిగరేషన్ వరకు కంప్లీట్ చేసామండి. కొంచెం టెక్నికల్ ఎర్రర్ వల్ల స్ట్రక్ అయ్యాము. అగైన్ మళ్ళీ దానికి సంబంధించిన ఇప్పుడు 7th కాన్ఫిగరేషన్ నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. సో 7th కాన్ఫిగరేషన్ కస్టమర్ క్రియేషన్ ప్రాసెస్. సో ఈ కస్టమర్ మాస్టర్ డేటాకి సంబంధించి మనం ఇప్పటి వరకు కస్టమర్ గ్రూప్ క్రియేషన్స్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ ఆ గ్రూప్ క్రియేషన్స్ కి 3 టైప్ ఆఫ్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అండ్ వన్ టైం కస్టమర్ సంబంధించి నెంబర్ రేంజ్ మెన్షన్ చేసాము, యాజ్ వెల్ యాజ్ నెంబర్ రేంజ్ అసైన్ చేసాము. దెన్ ఈ మూడింటికి సంబంధించి రీకన్సిలేషన్ అకౌంట్ FS00 దీన్ని బేస్ చేసుకొని డొమెస్టిక్ కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ ఈ మూడింటిని క్రియేట్ చేసాము. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ బోత్. ఈ రెండింటికి సంబంధించి కస్టమర్ కైనా వెండర్ కైనా టాలరెన్స్ గ్రూప్ ఒకటే కాబట్టి ఇది అనేది మనం వెండర్ క్రియేట్ చేసాం కాబట్టి సో కస్టమర్ కి మనం క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ అసైన్ వెండర్ అండ్ టాలరెన్స్ అసైన్ టాలరెన్స్ గ్రూప్ టు వెండర్ అండ్ కస్టమర్, దీన్ని OBD4 ద్వారా అసైన్ చేసామండి. సో నెక్స్ట్ ఇప్పుడు చేసే కాన్ఫిగరేషన్ ఏంటంటే దెన్ కస్టమర్ ని క్రియేట్ చేయాలి. క్రియేట్ కస్టమర్ ప్రాసెస్ XD01 అనే టీ కోడ్ ద్వారా మనం కస్టమర్ ని క్రియేట్ చేయాలండి. So go to SAP login pad, click on login button, enter user ID, password, enter, continue. So ticket in the XD01, XD01, sorry, XD01 for కస్టమర్ క్రియేషన్ స్క్రీన్. చూడండి ఈ విధంగా వస్తుంది. దీంట్లో అకౌంట్ గ్రూప్ మన కస్టమర్ మనం క్రియేట్ చేసేటువంటి కస్టమర్ డొమెస్టిక్ కస్టమర్ లేదా ఇంటర్నేషనల్ కస్టమర్ అనేది ఏ గ్రూప్ కు సంబంధించి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ దీన్ని క్రియేట్ చేసాం కదా, ఈ 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం కాబట్టి అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో దీంట్లోకి వెళ్ళి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఫర్ SSMB మన కంపెనీ కోడ్ ని చెక్ చేసుకోవాలి, సెలెక్ట్. దెన్ కస్టమర్ నేమ్ ని సెలెక్ట్ చేయాలి, ఆర్ఎల్స్ కస్టమర్ నేమ్ ని తర్వాత క్రియేట్ చేద్దాము. సో ఇక్కడ కంపెనీ కోడ్ ని సెలెక్ట్ చేయాలి, SSMB. ఈ రెండింటిని ఎంటర్ చేసి సూర్య సూపర్ మార్కెట్ బిజినెస్ కంపెనీ కోడ్ నేమ్ మెన్షన్ చేసాము. దెన్ ఎంటర్. ఇప్పుడు ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం కస్టమర్ ని క్రియేట్ చేయాలి. సో కస్టమర్ నేమ్ ఏంది, మనం ఆల్రెడీ మన దగ్గర నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేసిన వాళ్ళు కిషోర్ హోటల్, మనోహర్ రెడ్డి, దెన్ మురళీకృష్ణ హోటల్. సో ఈ కిషోర్ హోటల్ కి సంబంధించి మనము కస్టమర్ కాబట్టి ఇతనికి సంబంధించిన ఒక GL ని క్రియేట్ చేద్దాం. కిషోర్ హోటల్ కంపెనీ పెట్టుకున్నాం, కిషోర్ HOTL, కిషోర్ హోటల్. ఇవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఈ సర్చ్ ఐటమ్స్ ఇవి ఇవ్వకపోయినా స్ట్రీట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ కాబట్టి మనం ఇస్తున్నాం, బట్ రియల్ టైంలో మనం జాబ్ చేసేటప్పుడు కస్టమర్ కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తీసుకొని ఈ కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసినప్పుడు కరెక్ట్ గా ఇవ్వాలండి. పోస్టల్ కోడ్ 005, ఎగ్జాంపుల్ నెల్లూరు అని పెడుతున్నాను. కంట్రీ ఇక్కడ IN అంటే ఇండియా, రీజన్ 01 అంటే AP. మనం ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేయకపోతే రీజన్ రాదండి. సో కంట్రోల్ డేటా, వెండర్ అకౌంట్ గ్రూప్, కస్టమర్ వెండర్ అయినప్పుడు దీన్ని క్రియేట్ చేయాలి, అవసరం లేదు. దెన్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవి కూడా అవసరం లేదు. ఇవన్నీ కస్టమర్ కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం అండి. సో కంట్రోల్ డేటాలో మనం ఇక్కడ ఏమి ఇవ్వని అవసరం లేదు. ఇవన్నీ కూడా కస్టమరే వెండర్ అయినప్పుడు. దెన్ గో టు కంపెనీ కోడ్ డేటా, ఇక్కడికి వెళ్ళి కంపెనీ కస్టమర్ సంబంధించి డేటా మొత్తం ఇవ్వాలి. రీకన్సిలేషన్ అకౌంట్, మనం ఇచ్చే కస్టమర్ దేనికి సంబంధించి డొమెస్టిక్ కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్. మనం ఇది ఎందుకు క్రియేట్ చేసాం అర్థమైంది కదా. కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తేనే మనము కస్టమర్స్ సంబంధించి ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది డిస్ప్లే అవుతుంది. షార్ట్ కీలో మనం SI డాక్యుమెంట్ కి G01 ఇస్తాము. ఇక్కడ ఏంటంటే కస్టమర్ నెంబర్ డిస్ప్లే కావాలి కాబట్టి ఈ డిస్ప్లేస్ మొత్తంలో మన వెండర్ కి అయితే ఇక్కడ చూడండి, వెండర్ కి 12 ఇచ్చాము, వెండర్ నెంబర్ డిస్ప్లే. కస్టమర్ కి 31 ఉంది. కస్టమర్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకి కస్టమర్ సంబంధించిన బిల్ జనరేట్ అయ్యేటప్పుడు ఈ కస్టమర్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసినప్పుడు కస్టమర్ పక్కనే కస్టమర్ కి సంబంధించినటువంటి నెంబర్ ని డిస్ప్లే అయ్యేదాని కోసం ఇది షార్ట్ కీ అనేది. సో దెన్ గో టు పేమెంట్ ట్రాన్సాక్షన్ లో టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్. మనం ఇందాక వెండర్ సంబంధించి పేమెంట్ చేసేటప్పుడు 02 సెలెక్ట్ చేసుకుంటే 45 days లోపల డ్యూ ఉన్నాయి కానీ ఓవర్ డ్యూ కనిపించదు. 14 days లోపల పే చేస్తే 3% డిస్కౌంట్, 13 days లోపల పే చేస్తే 2% డిస్కౌంట్ వస్తుంది. ఇది మన వెండర్స్ కి దీన్ని క్లిక్ చేసినందువల్ల మనకి పేమెంట్ చేసేటప్పుడు లాస్ట్ లో
2% డిస్కౌంట్, 3% డిస్కౌంట్ మ్యాప్ అయింది, సేమ్ డేలో పే చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనకి డిస్కౌంట్ లేకుండా మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి మనం ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వట్లేదు కాబట్టి ముందుగా పే చేసినా లేట్గా చేసినా మనం డిస్కౌంట్ ఇవ్వం కాబట్టి 0001 ని సెలెక్ట్ చేసాం. దెన్ టోలరెన్స్ గ్రూప్, ఆల్రెడీ మనం టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం, కస్టమర్స్ కి వెండర్స్ కి సేమ్ అదే ఇవ్వాలి. SSV టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్. దెన్ ఇంక ఇవన్నీ అవసరం లేదు. పేమెంట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ డన్నింగ్ ప్రొసీజర్ ఇవన్నీ అవసరం లేదు పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత. దెన్ సేవ్. చూడండి 59 హ్యాస్ బీన్ కస్టమర్ 00000059 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో మనం కస్టమర్ సంబంధించి కస్టమర్ ని కూడా క్రియేట్ చేసాము. ఈ కస్టమర్ ని కిషోర్ హోటల్ అనే సంబంధించి కస్టమర్ ని కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం జనరల్ ఎంట్రీస్ ని పాస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సింపుల్ కిషోర్ హోటల్ కి సంబంధించి 15,000 పర్చేస్ చేశారు కదా, దీనికి జిఎల్ ఎంట్రీని ఎలా పాస్ చేయాలో చెప్తాను. కిషోర్ హోటల్ వాళ్ళకి మనం ప్రొవిజన్స్ సేల్ ఇచ్చాము, సో అంటే సేల్ చేసాం. సో సేల్స్ అకౌంట్ డేటా టు కిషోర్ అకౌంట్, మన దగ్గర నుంచి సేల్స్ రూపంలో ప్రొవిజన్స్ వెళ్ళిపోయాయి కాబట్టి, ప్రొవిజన్స్ అంటే మనకి కరెంట్ అసెట్స్ కింద, కరెంట్ అసెట్స్ ఏవైనా కానీ మనకి వాట్ గోస్ కమ్స్ అండర్ ద క్రెడిట్. అలాగే పర్సనల్ అకౌంట్, కిషోర్ అనేది పర్సనల్ అకౌంట్, వాట్ కమ్స్ పర్సనల్ అకౌంట్ కి ఏమొచ్చినా కానీ, కిషోర్ అనేది పర్సనల్ అకౌంట్ కి మనం ఏం తీసుకున్నా కానీ కమ్స్ అండర్ ద డెబిట్. సో కిషోర్ అనే అతన్ని డెబిట్ చేస్తాము, సేల్స్ ని క్రెడిట్ చేస్తాము. కిషోర్ హోటల్ అకౌంట్ డెటర్ అమౌంట్ ఎంత, 1,50,000 టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ మన సేల్స్ అకౌంట్ అంటే మనం ప్రొవిజన్స్ కదా సేల్ చేస్తుంటాం, బ్రాకెట్ లో కూడా మెన్షన్ చేద్దాం. ప్రొవిజన్స్ ₹15,000, 1,50,000. కిషోర్ హోటల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఇక్కడ మనకి ఏముంది, క్రెడిట్ అవుతుంది, కిషోర్ హోటల్ డెబిట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనం లెడ్జర్ ఒక ఎంట్రీని పాస్ చేయాలి అంటే ఎస్ఏపీ డెబిట్ క్రెడిట్ రెండు లెడ్జర్లు మనకి ఖచ్చితంగా ఉండాలి. సో మనం ఇక్కడ డెబిట్ లెడ్జర్ ని, కిషోర్ హోటల్ అనే లెడ్జర్ ని, కిషోర్ హోటల్ అనే అతను మనకి ఈ కస్టమర్ లెడ్జర్ ని క్రియేట్ చేసాం. యాజ్ వెల్ as ఇప్పుడు క్రెడిట్ లెడ్జర్ కూడా కావాలి. క్రెడిట్ అంటే సేల్స్ అకౌంట్. సేల్స్ అనేది మనకి యాక్చువల్ గా సేల్స్ అనేది కంపెనీకి ఒక కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. సో సేల్స్ అనేది ఏం చేస్తాం మనం, అండర్ ద కరెంట్ అసెట్స్ లెడ్జర్ బేస్ చేస్తూ మనం క్రియేట్ చేయాలి. సేల్స్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి సేల్స్ అనేది ఒక లెడ్జర్. ఇంతకుముందు కిషోర్ హోటల్ అనేది ఒక కస్టమర్ కాబట్టి మనము ఈ టీ కోడ్ ద్వారా వెళ్ళి చేస్తాం, కస్టమర్ కి సంబంధించి XD01 అనేది టీ కోడ్ ద్వారా వెళ్ళాం. బట్ సేల్స్ అనేది ఒక జనరల్ లెడ్జర్ అండర్ ద కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. సో కరెంట్ సేల్స్ జిఎల్ లెడ్జర్ ని మనం క్రియేట్ చేయాలంటే యూజింగ్ విత్ FS00 స్క్రీన్కి వెళ్ళాలి. సో FS00 స్క్రీన్ లోకి వెళ్తాం. సేల్స్ కమ్స్ అండర్ ద కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ లో మనం లాస్ట్ నెంబర్ ఇచ్చాం, 1,08,000 ఇచ్చాం. ఇవేంది వన్ టైం కస్టమర్ రీకన్స్ట్రక్షన్. సో ఇప్పుడు మనం సేల్స్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. సేల్స్ అనేది మనకి కరెంట్ అసెట్స్. సో క్రియేట్ లోకి వెళ్ళి జిఎల్ అకౌంట్ లాస్ట్ నెంబర్ ఏం ఇచ్చాం, 100,801. కంపెనీ కోడ్ కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. 100,801 సెలెక్ట్ చేసాము. అండర్ ద కరెంట్ అసెట్స్ అకౌంట్ CEO ఇన్ఫార్మ్డ్ 100,800 వన్ టైం 100,801 అకౌంట్ గ్రూప్స్, కరెంట్ అసెట్స్, లోన్స్ అండ్ అకౌంట్స్. ఐఎమ్ సారీ, ఇక్కడ మనం ఎందుకంటే 100,809 అని ఇచ్చాం కదా. సో 100 యాక్చువల్ గా 100,709 తర్వాత ఇక్కడ మనం కరెంట్ అసెట్స్ సంబంధించి ఇస్తున్నాం కదండి. 100,708 తర్వాత 9 ఇచ్చాము. 9 తర్వాత 10 ఇవ్వాలి.
సారీ 1007710 అని ఇవ్వాల్సింది పోయి 10080 వచ్చాం. సో మనము ఈ కరెంట్ అసెట్ సంబంధించి ఇచ్చిన నెంబర్ లో లాస్ట్ నెంబర్ 1000800 వరకే ఇచ్చాం. సో 801 అనే నెంబర్ ని మనకి తీసుకోదు. మనం 709 తర్వాత 710 ఇవ్వాలి కానీ బట్ 800 ఇచ్చేసాను బై మిస్టేక్. సో 800 వరకే తీసుకుంటుంది. మనం కరెంట్ అసెట్స్ గ్రూప్స్ నెంబర్ రేంజ్ మెన్షన్ చేసినప్పుడు 800 వరకే ఇచ్చాము. సో అగైన్ బ్యాక్ వెళ్దాం. /FS00. సో కరెంట్ అసెట్స్ ని క్లిక్ చేస్తాం. సెలెక్ట్ న్యూ జిఎల్ అకౌంట్. మనం ఇక్కడ 1008 ఇచ్చేసాం. అంటే 100800 అనేది లాస్ట్ నెంబర్ ఇచ్చాం మనం. సో అది తీసుకోదు, దాని తర్వాత ఇంకా తీసుకోదు కాబట్టి 100709 వరకు ఇచ్చినాము. 7010 11 అప్ టు 800 వరకు ఇచ్చుకోవచ్చు. సో 100710 ఇవ్వాలి. 100710 క్లిక్ అకౌంట్ గ్రూప్స్. క్లిక్ ఆన్ అకౌంట్ గ్రూప్స్ under the current assets. Current assets comes in the balance sheet. Short description: sales, provisions. మనం ఏం సేల్ చేస్తున్నాం ప్రొవిజన్స్ కదా. తర్వాత సేల్స్ ప్రొవిజన్స్. సో ఇది వర్డ్ కరెక్ట్ గా లేదు. సేల్స్ అకౌంట్ అనే పెడదాం. రిమార్క్స్ లో ప్రొవిజన్ సేల్స్ అని పెడదాం. ప్రొవిజన్స్ సేల్స్. సో దెన్ గో టు కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో ఇక్కడ మనం ఇంత కస్టమర్స్ రీకన్ అకౌంట్ ఏం చేస్తున్నాం, కస్టమర్స్ కి, వెండర్స్ కి, అసెట్స్ కి, కాంట్రాక్ట్ అకౌంట్స్ కి. సో మనకి ఇక్కడ సేల్స్ అకౌంట్ అనేది ఒక అసెట్ కాదు, అంటే అసెట్ లో కూడా అది కూడా అసెట్, బట్ ఫిక్స్డ్ అసెట్ సంబంధించి మనం రీకన్ అకౌంట్ చేయాలి. ఇదేంటంటే ఈ రోజు ఉంటుంది సేల్ చేయగానే ఈ రోజు అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ డే ఉండదు కాబట్టి దీనికి రీకన్ అకౌంట్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. లైన్ ఐటెం డిస్ప్లేకి వెళ్ళి G01 సెలెక్ట్ చేశాను. పోస్టింగ్ డేట్, నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళి G001 సెలెక్ట్, దెన్ సేవ్. సో చూడండి డేటా వాస్ సేవ్డ్, అంటే సేల్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. సో మనం ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించి కిషోర్ హోటల్ కి సంబంధించి కిషోర్ హోటల్ పర్చేజ్ ప్రొవిజన్స్ వర్త్ 1,50,000 క్రెడిట్ బేస్ తో పర్చేజ్ చేశారు. దీనికి ఎంట్రీ మనం ఏం చేసాము, కిషోర్ హోటల్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో ఈ ఎంట్రీని మనం ఎస్ఐపి లో పోస్ట్ చేయాలి అని అంటే దీన్ని కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అంటారు. సో ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేయాలంటే మనకి యాజ్ వెల్ as కిషోర్ హోటల్ అకౌంట్ అనేది ఇది డెబిట్ లెడ్జర్, ఇది క్రియేట్ చేసాం. యాజ్ వెల్ as క్రెడిట్ లెడ్జర్, సేల్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనము ఎంట్రీని పాస్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనం ఎంట్రీని పాస్ చేయాలి కాబట్టి దీనికి టీ కోడ్ ఏంటంటే కస్టమర్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. దెన్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇన్ సింగిల్ స్క్రీన్. సో డబుల్ స్క్రీన్ ఉంటుంది, సింగిల్ స్క్రీన్ ఉంటుంది, మనకి ఎలాగైనా చేయొచ్చు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇన్ సింగిల్ స్క్రీన్ టీ కోడ్ వచ్చి F-70. సో గో టు SAP/N F-70, ఎంటర్. లాగౌట్ అయినట్టుంది. అగైన్ లాగాన్, క్లిక్ ఆన్ లాగన్ ప్యాడ్, ఎంటర్ యూజర్ ఐడి, పాస్వర్డ్, కంటిన్యూ. ఇక్కడ టీ కోడ్ ఏంది, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి F-70. సో F-70, ఎంటర్. F-70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, F-70. 1 minute అండి. మేబీ నేనేమన్నా నోట్ చేయడంలో రాంగ్ చేశాను. అరల్స్ F-22 అనేది ఇద్దాం డబుల్ స్క్రీన్ లో. F-22 ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్. చూడండి ఇది డబుల్ స్క్రీన్ లో నెక్స్ట్ డేట్ ఇస్తున్నాము. క్లిక్ ఆన్ డేట్. DR డాక్యుమెంట్ అంటే మనం చెక్ చేసుకోవాలి కస్టమర్ కి ఇన్వాయిస్ జనరేషన్ సంబంధించి DR డాక్యుమెంట్ అయ్యేది అనేది. మనం ఇది ఆల్రెడీ
మనం ఇంతకు ముందు దీంట్లో అప్లోడ్ చేసినాం దేనికి సంబంధించి ఏ డాక్యుమెంట్ అనేది. ఎస్ఏ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏ డాక్యుమెంట్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ. జనరల్ డాక్యుమెంట్ కి సంబంధించి ఎస్ఏ డాక్యుమెంట్ అంటారు. వెండర్ కి సంబంధించి కేఆర్, వెండర్ పేమెంట్ కేజెడ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి డిఆర్. సో ఆటోమేటిక్ గా డిఆర్ అనేది మనకి అక్కడ లింక్ అయింది. సో డాక్యుమెంట్ టైప్ డిఆర్. సో ఇక్కడ ఏముంది, డాక్యుమెంట్ టైప్ డిఆర్. ఇక్కడ డెబిట్ పోస్టింగ్ కి 40, క్రెడిట్ పోస్టింగ్ కి 15. సో డిఆర్ కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్ అంటే డీజెడ్ డాక్యుమెంట్ లో డెబిట్ కి 40, క్రెడిట్ కి 15. సో ఈ ఓన్లీ మనం డెబిట్ క్రెడిట్ లెడ్జెస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డిస్ప్లే అవుతాయి. సో మనకి ఇక్కడ డెబిట్ అంటే ఏమొస్తుంది, డెబిట్ ని మనము ఆ కస్టమర్ నేమ్ మెన్షన్ చేయాలి. సో ముందుగా కంపెనీ కోడ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఎస్ఎస్ఎంబి, కరెన్సీ ఐఎన్ఆర్. ఇక్కడ ప్రతిసారి మనం ఐఎన్ఆర్ ఎందుకు వేయాలంటే ఇక్కడ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ఇక్కడ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో దానికి సంబంధించి మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ వేరే కంపెనీకి ఫారెన్ కంట్రీకి సంబంధించి మన ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు అక్కడ యూఎస్డి అని మెన్షన్ చేయాలి. దానికోసం ఇక్కడ ఆల్రెడీ సపరేట్ ఒక బాక్స్ ఇచ్చారు. దీంట్లో ఐఎన్ఆర్ అని మనం టైప్ చేస్తాం. సో డాక్యుమెంట్ నెంబర్ ఇవన్నీ అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. ఇక్కడ చూడండి, పోస్టింగ్ కి 01, కస్టమర్ ఇన్వాయిస్ సంబంధించి పోస్టింగ్ కి 01. చూడండి మీకు డిఆర్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఆటోమేటిక్ గా డెబిట్ కి 01, క్రెడిట్ కి 50. సో మనకి డెబిట్ ఏమైంది, డెబిట్ అంటే కస్టమర్ నేమ్ వస్తుంది. సో మనం క్లిక్ చేయగానే కంపెనీ కోడ్ బేస్ చేసుకొని మనకి ఎస్ఎస్ఎంని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేసిన కస్టమర్స్ వస్తారు. నో వాల్యూ సెలెక్షన్ అండర్ ద పర్సనల్ అకౌంట్. కస్టమర్స్ బై చాలా వచ్చాయి. అలా మన కస్టమర్ మన కంపెనీ కోడ్ కి రిలేటెడ్ గా మన కస్టమర్ సెలెక్ట్ చేద్దాం. డెబిట్ సంబంధించి కస్టమర్ జిఎల్ అకౌంట్, కస్టమర్స్ బై కంపెనీ కోడ్ ఎస్ఎస్ఎంబి క్లిక్ చేస్తుంది. సో మనం క్రియేట్ చేసినది ఇంతకుముందు మనోహర్ రెడ్డి క్రియేట్ చేసిన, ఇప్పుడు దీనికి సంబంధించి నెల్లూరు హోటల్. సో వీళ్ళు మనకి కస్టమర్. సో సెలెక్ట్ చేసుకున్నాం, 15 సెలెక్ట్ అయింది. దెన్ ఎంటర్. సో అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి. ఎంత అమౌంట్ మన కస్టమర్ ఇన్వాయిస్ మనం రైస్ చేస్తున్నాము, 1,50,000. 1,50,000 కస్టమర్ మన దగ్గర ప్రొవిజన్స్ పర్చేజ్ చేశారు. సో అగైన్ టెక్స్ట్ ప్రొవిజన్స్ సేల్ టు కస్టమర్. పోస్టింగ్ కి ఏంది, ఇందాక ఆల్రెడీ కస్టమర్ మెన్షన్ చేసాం. కస్టమర్ డెబిట్ అయ్యాడు కాబట్టి కస్టమర్ కి సంబంధించి డెబిట్ పోస్టింగ్ కి 01 ఆటోమేటిక్ మెన్షన్ అయింది. సో ఇక్కడ క్రెడిట్ పోస్టింగ్ ఫీజు పోస్టింగ్ కి 50 ఇవ్వాలి. సో క్రెడిట్ డిస్ప్లే కదా, మనం ఎందుకు ఇవ్వాలంటే క్రెడిట్ పోస్టింగ్ కి 50 అనేది మనకు ఆటోమేటిక్ మైండ్ లోకి రావాలి. కొన్ని ఆటోమేటిక్ గా ఒక్కొక్క డాక్యుమెంట్ కి సంబంధించి ఒక 10-15 ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇవన్నీ మనకి మైండ్ లో ఆటోమేటిక్ ఉండిపోతాయి. ఏం పెద్ద ఇష్యూ కాదు. సో ఇక్కడ సేల్స్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. కంపెనీ కింద వెళ్ళి సేల్స్ అకౌంట్ ని మనం సేల్స్ అండ్ ప్రొవిజన్స్ అని ఒకటి ఇచ్చాము. సో సేల్స్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సుధాకర్ రావు, పేజెస్, సాలరీస్, రెంటల్, క్యాపిటల్, సాలరీస్, ఫంక్షన్, స్టాఫ్, అయితే ప్రొవిజన్ సేల్స్. ఈ నేమ్ తో పెట్టాం. ప్రొవిజన్ సేల్ అనే నేమ్ తో మనం క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని క్లిక్ చేస్తాం. దెన్ ఎంటర్. ఇక్కడ అమౌంట్ ఆల్రెడీ మనం ఎంటర్ చేసే అమౌంట్ చేసాం కాబట్టి మళ్ళీ క్రెడిట్ కి సంబంధించి అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు సేమ్ అమౌంట్ అయినా కొట్టచ్చు, ఆర్ఆల్స్ స్టార్ బటన్ కొట్టి ఎంటర్ కొడితే సేమ్ అమౌంట్ డిస్ప్లే వస్తుంది. టెక్స్ట్ లో కూడా టెక్స్ట్ కి వచ్చే ప్లస్ బటన్ కొట్టి ఎంటర్ కొడితే టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనకి వెండర్ ఇన్వాయిస్ కి సంబంధించి డేటాను మొత్తం ప్రాసెస్ చేసాము. ఇప్పుడు దెన్ డాక్యుమెంట్ లోకి వెళ్ళి సిమ్యులేట్ చేస్తాము. చూడండి, కిషోర్ హోటల్ అనే అతను మన దగ్గర నుంచి ప్రొవిజన్స్ తీసుకున్నాడు కాబట్టి అతను డెబిట్ చేసాము. డెబిట్ పోస్టింగ్ కి 01. సో మన దగ్గర నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ రూపంలో వెళ్ళాయి కాబట్టి సేల్స్ ని క్రెడిట్ చేసాము. సో సేల్స్ కి పోస్టింగ్ కి 50, అమౌంట్ బోత్ 1,50,000. దెన్ సిమ్యులేట్ అంటే ఒకసారి చెక్ చేసుకుంటాము. చూడండి ఇక్కడ డేట్ కరెక్ట్ గా ఉందా లేదా. డాక్యుమెంట్ టైప్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కంపెనీ కోడ్ ఉందా లేదా, కరెన్సీ ఉందా లేదా, పోస్టింగ్ టైంలో కరెన్సీ కరెక్ట్ గా ఉందా లేదా,
ఫిజికల్ ఇయర్ కరెక్ట్గా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకుంటాం. సో డాక్యుమెంట్ 2001 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఈ విధంగా మనము కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. మీకు అర్థమైంది కదండి. సో నెక్స్ట్ వీడియోలో ఇలాంటి డాక్యుమెంట్లు రిపీటెడ్ గా చేద్దాము. సో ఆటోమేటిక్ గా మీకు గుర్తుంటాయి. సో బట్ ఎనీహౌ ఈ యొక్క కస్టమర్ ఎస్ఐ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్స్ కి సంబంధించి మనము మేజర్ ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ అండి. FICO కన్సల్టెంట్ కానీ ఇండివిజువల్ గా వెళ్ళాలంటే 100కి 200% అడిగే క్వశ్చన్లు ఏంటంటే మేజర్ డాక్యుమెంట్స్ ఎన్ని యూజ్ చేస్తారు ఎస్ఐపుల్ అంటే ఈ 6 డాక్యుమెంట్స్ నేమ్ చెప్పాలి. దీంట్లో ఎస్ఐ డాక్యుమెంట్ అంటే ఏందని అడుగుతారు. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, దీనికి డెబిట్ క్రెడిట్ పోస్టింగ్ కిస్ అడుగుతారు, యాజ్ వెల్ as KR, KZ, DR, DZ అసెట్ అకౌంట్ ఇవన్నీ 1 by 1 చెప్తామండి. ఇప్పుడు మీకు DR డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ వరకు క్లియర్ చేశాను. సో నెక్స్ట్ కస్టమర్ అగైనెస్ట్ గా ఇన్వాయిస్ కి సంబంధించి అగైనెస్ట్ గా మనం పేమెంట్ ఎలా క్లియర్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు కనుక మీకు అర్థం అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ BA చదువుతున్న వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.